Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులోని 3 నిందితులు తమకు హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. అయితే రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ కేసులు కింది కోర్టులో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఏపీ తెలంగాణ కేసులని రాజకీయ పరంగానే ఉంటాయని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీం సోమవారానికి వాయిదా వేసింది. కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులోని 3 నిందితులు తమకు హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. అయితే రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ కేసులు కింది కోర్టులో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఏపీ తెలంగాణ కేసులన్నీ రాజకీయ పరంగానే ఉంటాయని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీం సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ తరంగిణి. సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్యలను పరిశీలిస్తే గత కొంతకాలంగా అంటే గడిచిన 5 ఏళ్ళు 4 ఏళ్లుగా మనం పరిశీలిస్తే చాలా కేసులు రాజకీయ కోణంలోనే వెళ్తున్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, గతంలో వచ్చినటువంటి క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్,
ఇట్లాంటి వ్యవహారాలన్నీ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి. దీనికి తోడుగా చాలా వరకు పిసిసి ప్రతినిధి బక్కా జడ్సన్ చాలా విషయాలలో కేసీఆర్ టార్గెట్ గా, టిఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా, టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా చాలా కేసులు వేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఏపీకి సంబంధించి చూస్తే 3 రాజధానుల విషయం, 3 క్యాపిటల్ సిటీస్, దాని మీద చాలా రోజులుగా గత 2 ఏళ్లుగా అగ్గి ఆగుతుంది. అక్కడ రైతులు ఊరేగింపులు చేయడము, ధర్నాలు చేయడము, మహిళా రైతులు కూడా ఏపీలో పాదయాత్రలు చేపట్టడం, దీని విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం మీద పిటిషన్లు అయితే వేస్తా ఉన్నారు అందరూ. అంతకన్నా ముందు ఐపీఎస్ అధికారి ఒకరిని సస్పెండ్ చేయడం, గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఒక అధికారిని సస్పెండ్ చేయడం, ఆయన క్యాట్ ఈ ట్రిబ్యునల్స్ అన్ని కాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయించుకొని తన జీతాన్ని, తన లక్ష్యాన్ని సాధించుకున్న వ్యవహారం. అంతకన్నా ముందు మన తెలంగాణకు సంబంధించి ఓటుకు నేటి ఇది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇంకా సిబిఐ వీటికి సంబంధించి చాలా కేసులు కూడా సుప్రీంకోర్టులో, సిబిఐ తీర్పులు, సిబిఐ నిర్ణయాలు, సిబిఐ పిటిషన్లు, వీటి విషయంలో కూడా చాలా మంది ఇటు అధికార పార్టీ మంత్రులు కానీ, ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఇలా చాలా మంది రాజకీయ కోణం వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిగా వ్యాఖ్యానించారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.